నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక అతిథి ఉన్నారు. ఆవిడే డాక్టర్ ఇనగంటి లావణ్య గారు. ఆవిడ ఒక రచయిత్రి. అలాగే ఈ మధ్యకాలంలో రాసిన రామాయణంలో చిన్న కథలు, రామ మార్గం. నమస్తే మేడం. రామాయణం అనేది వాల్మీకి ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద మహానుభావులు రాశారు. అసలు మనం రామాయణం అనేది ఎందుకు చదవాలి అనేది నా ప్రశ్న. అంటే చాలా మంది రామాయణం ఏదో చదివేస్తారు కానీ అందులో నీతి కథలు అవన్నీ తీసుకోరు. రామాయణం మనం చదవడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటారు? అసలు మన భారతదేశంలో ఒక కావ్యం అనేది పుట్టడానికి మూలమైనటువంటిది రామాయణం, రామాయణ గ్రంథం. అక్కడి నుంచి అంతకుముందు వరకు లేవు. ఆ రామాయణం నుంచే అనేక రకాలైనటువంటి గ్రంథాలు ఓడొచ్చాయి. ఆ కథని బేస్ చేసుకుని ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుకి నాటకాలకి, సినిమాలకి, పాటలకి అన్నిటికీ మూలం రామాయణం. ఓకే, మీరు ఏ కథ చూసినా నాయకుడు, నాయిక, ప్రతినాయకుడు ఎందులోనైనా ఉండేది అవే కదా. రామాయణంలో ఉన్నది కూడా అవే కదా, నాయకుడు, నాయిక, ప్రతినాయకుడు. సో ఇందుకోసం రామాయణం చదవటం కాదు, అసలు ఎందుకు చదవాలి అనే విషయానికి వస్తే, మనిషి ఎలా జీవించాలి, అసలు తన జీవన విధానం ఎలా ఉండాలి, ఎవరో ఒకళ్ళు చెప్పాలిగా. పుట్టేసాం, మనం వచ్చేసాం, ఎలా ఉండాలి, ఎవరో ఒకళ్ళు చేస్తుంటే ఒకళ్ళు ఉన్నారు కదా, మనం కూడా అలాగే ఉందామా, అలాగే అన్ని పనులు చేసేద్దామా? అది కరెక్ట్ కాదు. అంటే అవతల చేస్తున్నావు, అవతల ఎవరినైతే నువ్వు చూసి పనులు చేస్తున్నావో అది మంచి అయితే బాగుంటది, వాళ్ళు అదే చెడైతే చాలా ప్రమాదం కదా. అట్లా మన జీవన విధానం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, దానితో పాటు అసలు ధర్మం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, మన జీవితంలో ఆచరించవలసినటువంటి విషయాలు ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన సంప్రదాయం ఏంటి, ఆచార వ్యవహారాలు ఏంటి, అన్ని ప్రతి ఆచార వ్యవహారం వెనుక ఒక సైన్స్ ఉంది, ఒక విజ్ఞానం ఉంది, ఒక ఆధ్యాత్మిక భావన ఉంది. మూడు ఉన్నాయి. ఈ మూడు లేకుండా ఏమీ లేవు. వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే రామాయణం చదవాల్సింది. రామాయణంలో వైద్యం ఉంది, అలాగే ఇంజనీరింగ్ ఉంది, టీచింగ్ ఉంది, ఈ రోజు చెప్తున్నటువంటి మానసిక విశ్లేషణలు ఉన్నాయి చూసారు. నిజంగా రామాయణం కనుక చదువుకుంటే మనం ఏ సైక్రాటిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. మన సమస్యలకి సమాధానం మనమే వెతుక్కుంటాం. ఒక బంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలి, ఆ బంధాన్ని ఎలా నిలుపుకోవాలి, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మనం ఎలా చూసుకోవాలి, ఎలా గౌరవించాలి, అలాగే మనం జన్మనిచ్చిన పిల్లల్ని మనం ఎలా చూడాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి, వాళ్ళకి ఎలాంటి లక్షణాలు మనం పెంపొందించాలి, వాళ్ళల్లో వాళ్ళు ఒక సమాజానికి ఉపయోగపడేటట్లుగా ఎలా ఉండాలి, వాళ్ళ వ్యక్తిత్వ వికాసం ఎలా ఉండాలి, ఒక గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ గురువుకి మనం ఎలాంటి సేవలు చేయాలి, అసలు గురువు వల్ల మనం ఏమి నేర్చుకుంటాం, స్నేహం, ఎవరితో నువ్వు స్నేహం చేయాలి, ఒక వ్యక్తితో మనం స్నేహం చేయడం వల్ల ఏమి మనకు ఉపయోగం ఏంటి, ఆ వ్యక్తి నీతో స్నేహం చేస్తున్నప్పుడు మంచివాడైనా ఒకవేళ చెడుదారి తను తప్పితే స్నేహ ధర్మం ప్రకారం నువ్వు ఏం చేయాలి, అతన్ని వదిలేయాలా లేకపోతే అతన్ని తీర్చిదిద్దాలా? నీకు చాలా మంది స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితుల్లో నీకున్న స్నేహితులు ఒక స్నేహితుడికి ఇంకొక స్నేహితుడికి పడకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరు నిన్ను ఇష్టపడతారు. అలాంటప్పుడు వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటే నువ్వు ఎలా వెళ్ళాలి? ఇవన్నీ మనకి రామాయణం. జీవితంలో ఒక మనిషి ఎలా ఉండాలి, ఏమేమి చేయాలి, ఎలాంటి బంధాలని ఎలా నిలుపుకోవాలి, ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నదా దానికి ఒక ప్రతిరూపం. అంతేకాదండి, ఒక మన దేశం వాళ్ళు ఎవరన్నా మన రామాయణం గురించి గొప్పగా చెప్తే మనం వినము, ఏదో చెప్పాడులే అని కొట్టిపడేస్తాం. కానీ విదేశీయులు, జర్మనీ వాళ్ళు, రష్యా వాళ్ళు, చైనా, వీళ్ళందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. అందరూ ఏం చెప్తారంటే, మిగతా లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ తీసేయండి, ఒక్క రామాయణం ఉంచండి, ఒక్క రామాయణం చదవండి, దేశం, వ్యవస్థ, సమాజం, కుటుంబం అన్ని బాగుపడతాయి. రామాయణాన్ని మించిన గ్రంథం ఇంకొకటి లేదు అని చెప్పి. కానీ ఆ రామాయణం పుట్టింది ఎక్కడండి? మన దేశంలో. కానీ మనమే దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. కానీ దానిలో ఉన్నటువంటి మొత్తం విషయాన్ని విదేశీయులు తీసుకుని ఎంత బాగా వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకుంటున్నారు. టెక్నాలజీ అని ఈరోజు మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఆ టెక్నాలజీ కూడా అందులో ఉంది. కరెక్ట్.
నిజంగా మనం తెలుసుకోవాలంటే రావణాసురుడు పుష్పక విమానం గురించి వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు. సో ఈ రోజు మనం ఏదో ఫ్లైట్స్ వీటి గురించి చెప్పుకుంటాం కదా, మరి ఆ రోజుల్లోనే ఉంది. భరద్వాజుడు ఆ వాల్మీకిలో రామాయణంలో ఉంటాడు భరద్వాజ మహర్షి. ఆయన ఇచ్చిన ఒక విందు ఇస్తాడు అనమాట. భరతుడు రాముడి కోసం వెళ్ళటానికి వచ్చినప్పుడు ఇప్పటికీ గొప్పగా చెప్తారు భరతుడు అంటే ఎవరన్నా చాలా గొప్పగా విందు భోజనం పెడితే భరద్వాజుడు విందు అన్నాడు. ఇవాళ రోజులు ఎవరికి తెలియదు కాబట్టి అలా పొగడడం మానేశారు. ఒకప్పుడు కాలంలో చాలా చాలా రకాల ఐటమ్స్ తో భోజనం గనక పెడితే వాళ్ళని భరద్వాజ విందు ఇచ్చాడ్రా అయినా అనేవాళ్ళు అనమాట. అంత గొప్పగా అంటే ఇవాళ మనం ఫంక్షన్స్ వాటి అన్నిట్లో రకరకాల ఐటమ్స్ తో భోజనాలు చూసేదో అనుకుంటాం. అప్పట్లో భరద్వాజుడు ఇచ్చాడు. ఆయన విమానాలు తయారు చేయడంలో ఆయన ఎక్స్పర్ట్. చెప్పాలంటే హనుమ సీతాన్వేషణకి వెళ్ళినప్పుడు కొండ మీద నుంచి ఎగరడం మొదలు పెడతాడు. ఆయన కరెక్ట్ గా ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా గనక అది చదివితే దాన్ని మొత్తం పొజిషన్స్ వాటన్నిటిని బట్టి చూస్తే ఒక విమానం కింద నుంచి పైకి ఎలా ల్యాండ్ అవుతుందో మొత్తం హనుమ గమనం అలా అంటది. ఓకే, ఏం లేదండి మన రామాయణంలో. అవును, మీరు చెప్తున్నా నాకు గూస్ బంప్స్ వస్తుంది నిజంగా. ఏం లేదండి అసలు శ్రీలంక అదే లంక పట్టణం వర్ణన ఇస్తాడు, అయోధ్య పట్టణం వర్ణన కూడా ఉంటది. 2 పట్టణాల వర్ణన ఇస్తాడు. ఎవరైనా మంచి సివిల్ ఇంజనీర్ అవ్వాలంటే అవి చదవచ్చండి. ఎంత ఆర్కిటెక్చర్ ఉందనండి అయోధ్య నగరం వర్ణనలో. అసలు ఆ గోడలు ఎలా కట్టారు అంటే ఇప్పుడంటే మనకి యుద్ధాలు ఈ బాంబులు అవి వేస్తున్నారు కదా, అప్పట్లో బాంబులు ఉండేవి కాదు, మంత్రాలు ఉండే, తంత్రాలు ఉండే, అలాగే విషకన్యలని ఉండే, లేకపోతే విష పురుగులని పంపించడం ఉండేది రాజ్యం మీదకి. అట్లాంటివి కూడా రాకుండా అంటే ఆ రాజ్యం చుట్టుపక్కలలో ఎలాంటి విష పురుగు కూడా గోడలు దాటి రావడానికి వీలు లేని విధంగా ఆ గోడలలో అంత టెక్నాలజీని ఉపయోగించి గోడలు కట్టారు. గ్రేట్. ఆ గోడల్లో కూడా రకరకాల గంధపు గోడలు ఉంటాయి, గంధపు స్తంభాలు, ఒక దానిలో అంత ఆయుధాలే ఉంటాయి. వాటిలో మరి టెక్నాలజీ అప్పుడు లేదని మనం ఎలా చెప్తాం. సో ఒక శత్రువుకి సంబంధించి ఏదైనా ఒక జీవ ఒక వస్తువు ఇంకోటి వస్తుందంటే ఆ స్తంభంలో నిక్షిప్తం చేసినటువంటి ఆయుధాలు పైకి వచ్చి వాటిని సంహరించడం అనేది ఉంది. కరెక్ట్. సో అది అయోధ్య నగర నిర్మాణంలో ఉంటుంది. ఇంత జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే అలాగే ఆయుర్వేద వైద్యం ఉంది, సంస్కృతి ఉంది, వివాహం ఎలా చేసుకోవాలి, అసలు వివాహానికి ముందు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏంటి, ఇవన్నీ రామాయణంలో బాలకాండలో ఎంత చక్కగా చెప్పాడో వాల్మీకి మహర్షి. ఓకే. అలాగే మన పితృదేవతల్ని మనం ఎందుకు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, అసలు వాళ్ళు ఆరాధించడం వల్ల మనకు కలిగేది ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. మరి మనకు అవసరమైనటువంటి అన్ని విషయాలు ఇటు ఆధ్యాత్మికము ఉంది, అలాగే సాంకేతికత ఉంది, ఆచార వ్యవహారాలు ఉన్నాయి, కుటుంబ వ్యవస్థ ఉంది, ఎలా ఉండాలి కుటుంబ వ్యవస్థ, ఒక ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు ఎలా నడుచుకోవాలి, వీటన్నిటి గురించి ఇంత చక్కగా వాల్మీకి మహర్షి మనకి రామాయణ గ్రంథంలో వివరించి చెప్తే మనం అది కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు 3 మాటల్లో రాముడు వనవాసానికి వెళ్ళాడు, సీతమ్మ రావణాసుని సంహరించాడు, సీతమ్మని తెచ్చేసాడు అని సింపుల్ గా అనేస్తే ఎట్లా అండి. నీతి ఉందండి. రామాయణం ఎలా అయిపోయిందంటే ఒక పుస్తక రూపంలో, ఒక కథలాగా, ఒక సినిమాలో ఒక స్టోరీ లాగానే చాలా మందికి గుర్తుంది. అంతకు మించి చదువుతున్నారు, ఎక్కువ మంది చదువుతున్నారు కూడా నేను అనుకోవడం లేదు. అది ఎలాగైనా అది వెళ్ళాలి, జనాల్లోకి వెళ్ళాలి. మీరు అన్నట్టు నాకు ఒక మాట అయితే బాగా అనిపిస్తుందండి. అసలు పరిపాలకులు ఎవరైనా అంటే రాజకీయాల్లోకి రావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ముందుగా పరీక్షలు ఏమి లేవు, కానీ కనీసం రామాయణ భారతాల జ్ఞానం అన్నా గనక కొంతన్నా వాళ్ళకి వాటి మీద నాలెడ్జ్ ఉంటే వాళ్ళు పరిపాలించే విధానము, ఒక ఎమ్మెల్యేగా తన బాధ్యతలు ఏంటి, ఎలా నడుచుకోవాలనేది తెలుస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పరిపాలన ఎలా ఉండాలి, ఒక పాలకుడు ఎలా ఉండాలి, వీటన్నిటిని రాముడు చెప్పి మనకి ఆచరించాడు. అందుకే రామరాజ్యం అన్నాం. ఇవన్నీ మన పుస్తకంలో. సీతాదేవి పాత్ర ఎంత అంటారు ఈ రామాయణంలో? సీతాదేవి పాత్ర, రాముడి పాత్ర ఎంతో, సీతమ్మ పాత్ర కూడా అంతేనండి. ఇద్దరిది సమానం. ఎట్లా అంటే ఒక బండికి 2 చక్రాలు, స్త్రీ పురుషులు ఆ 2 చక్రాలు.
ఏది లేకపోయినా బండి నడవదు. ఉమ్. ఈ రెండిట్లో సీతారాములు ఇద్దరు ఎవరు లేకపోయినా రామాయణం రామాయణం లేదు. అసలు వాల్మీకి మహర్షి ముందు దీనికి పెట్టాలనుకున్న పేరు సీతాయస్ చరితం. ఓకే. ఓహో. ఆయనకి చాలా ఇష్టం సీతమ్మ అంటే. అంటే రాముడు అంటే ఇష్టం లేదా అని కాదు, రాముడు అంటే ఉన్న ప్రత్యేక అభిమానం. కొంచెం ఉమ్. ఒక్క ఇంచు సీతమ్మ మీద ఆయనకి ఇష్టం ఎక్కువ. ఎందుకంటే కొన్నాళ్ళు ఆయన దగ్గర ఉంది కదా, అవును. తన కన్న బిడ్డలాగా చూసుకున్నాడు. కరెక్ట్. చూసుకోవడమే కాదు, చూసుకున్న అందువల్ల నన్ను కాదు, ఆయనకి అసలు ఇష్టం అంతే ఆ సీతమ్మ అంటే. ఆయన పెట్టాలనుకున్న పేరు సీతాయస్ చరితం. ఇంకొకటి కూడా అనుకున్నాడు, పౌలస్త్య వధ అని. అంటే అంటే రావణాసురుడి వధ. పౌలస్త్యునికి కొడుకు అనమాట. అందుకని పౌలస్త్య వధ అని ఇంకొక పేరు అది కూడా అనుకున్నాడు. అంటే సీతాయస్ చరితం అంటే ఇదేదో లేడీస్ కి సంబంధించిన కథలే, మనకి కాదని చదవకుండా ఉంటారేమో అని అది దాన్ని డ్రాప్ అయ్యాడు. పౌలస్త్య వధ అంటే ఈయన ఉన్న చంపడం గురించి, అంతా కొట్టుకోటాలు చంపుకోటాలేమో, దీనిలో నీతేమి లేదేమో అని, అది కూడా ఆ పేరు చూసి అది కూడా చదవరేమో అని, ఇలా కాదని ఈ సీతారాములు ఇద్దరిలోనే వాల్మీకి ఎంతో ఆలోచించాడు. అంటే ఇది ముందుకు వెళ్ళాలంటే ఏది పేరు పెడితే బాగా వెళ్తుంది అని అప్పట్లోనే ఆయన ఆలోచన చాలా బాగుంది. అవును. సీతారాములు ఇద్దరు పేరు మీద వచ్చేటట్లుగా శ్రీరామాయణం అన్నట్టు. ఓకే. శ్రీ లక్ష్మీదేవి. ఇక్కడే మళ్ళీ ఇద్దరు పేర్లు ఉంది, రమ రామ. రామ 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 రామ. స్త్రీలింగం పుంలింగం రెండు కలిపి శ్రీరామాయణం అన్నాడు. ఇద్దరిని కలిపేశాడు సీతారాములు. ఇది ఒక్కళ్ళ చరిత్ర కాదు, ఇద్దరి కథ. ఇంకా చెప్పాలంటే వాళ్ళిద్దరి కథ కాదు, మన మానవుల కథ. ఆ సీతా రామాయణంలో జరిగినటువంటి కథ ప్రతి ఇంట్లో జరుగుతుంది. రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు వాళ్ళకి ప్రతి ఇంట్లో ఉంటే ప్రతి సమాజంలోనూ ఉంటాయి. ఇంకా నిజం చెప్పాలంటే రాముడు రావణాసురుడు రెండు మనలోనే ఉన్నాయి. మనం దేన్ని పెంచుకుంటామో దేన్ని తగ్గించుకోవాలనేది అది మన చేతుల్లోనే ఉంది. ధర్మం రాముడు, అధర్మం రావణాసురుడు. ఏది నువ్వు పెంచుకుంటావు. ఇంకా ధర్మం అంటే ఏంటో నిజంగా చాలా మందికి తెలియదు. ఓకే, చాలా పెద్ద అర్థం ఉంది, మనం అంత అర్థం వద్దు కానీ చిన్న అర్థం. ధర్మం అంటే పరులకి సేవ చేయటం, ఇతరులు సంతోషంగా ఉంటే చూసి ఆనందించడం ధర్మం. కరెక్ట్. అధర్మం అంటే అవతలి వాడు ఏడుస్తుంటే బాధపడుతుంటే మనం సంతోషించడం, లేదా వాడు సంతోషంగా ఉంటే మనం బాధపడడం. ఇది సింపుల్ గా చెప్పాలంటే రామ కథ ఇది. సో రామాయణం ఉన్నది కూడా ఇదే. మరి దానిలో మనం రాముడు అవుదామా రావణాసురుడు అవ్వాలో అది మన చేతుల్లోనే ఉంది. నీ జీవితాన్ని నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలో, నువ్వు ఎక్కడన్నా తప్పడిగేస్తే దాన్ని ఆ అడుగుని ఎలా సరిదిద్దుకోవాలో రామాయణం మనకి చెప్తుంది. ఇందుకోసమన్నా మనం రామాయణం చదవాల్సింది. సహజంగా ఎవరో నా దగ్గరికి వచ్చేప్పటికి నేను రామమార్గం రామాయణంలో చిన్న కథలు పుస్తకాలు రాసేటప్పుడు మా స్నేహితుల్లో గాని బంధువుల్లో చాలా మంది ఏం వయసు అయిపోయింది రామాయణం చదువుతున్నావు అన్నారు. నిజంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం వృద్ధాప్యం వచ్చినాక చదవాల్సిన పుస్తకాలు కాదండి రామాయణ భారత. మన జీవితం వయసు నుంచి మొదలు పెడితే ఒక మన యవ్వనంలోకి కౌమార దశలోకి వచ్చేటప్పటికి మన జీవనం ఎలా ఉండాలి, ఎలా అంటే సంపాదనలోకి వచ్చేస్తాం. మనం సంపాదించడం ఎలా సంపాదించాలి అటన్నిటినీ రామాయణం మనకి ఒక్కవేళ ఏదైనా తప్పు పని చేస్తుంటే అందులో అది ఏదో ఒక పాత్ర మనకి గుర్తొచ్చి ఇది తప్పు, ఇది చేయకూడదని మనల్ని హెచ్చరిస్తుంది. మన మనసే మనల్ని హెచ్చరిస్తుంది. సో మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవడానికి అవసరమైనటువంటి పుస్తకాలు రామాయణం, భారత, భాగవతాలు 3. కానీ ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పడానికి లేదు. దేని ప్రాముఖ్యత దానిది. రామకథ లేని పురాణం లేదు. మనకున్న అష్టాదశ పురాణాలు అన్నిట్లో రామకథ ఉందండి. చివరికి భారతంలో కూడా రామకథ ఉంది. ధర్మరాజు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధపడుతుంటే మహర్షి చెప్తాడు, నీకన్నా ముందు రాముడు ఉన్నాడయ్యా, ఆయన పడిన కష్టం ముందు నీ కష్టం ఎంత అని రామకథను చెప్పాడు అనమాట. సో మరి ఆ భారతంలో ధర్మరాజుకు కూడా నువ్వు జీవితంలో ఆచరించవలసినటువంటి విషయాలు ఉన్నాయి చూడయ్యా అని రామాయణాన్ని చెప్పారు. అంటే మనకి ఇది చిన్నది కాదు కదా. నిజంగా ఒక్క రామాయణం పట్టుకుని మనం నడుస్తూ ఉంటే మన జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. అది మనదే కాదు, మన పిల్లలంటే మనం చదవడం వల్ల మన పిల్లల్ని కూడా మనం చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతాం కదా. ఏం చేయాలో ఏం చేయకూడదు అన్ని వాళ్ళకి నేర్పించగలుగుతాం. సహజంగా ఇంట్లో మనం చదువున్నప్పుడు ఆటోమేటిక్ గా మన పిల్లలకి చెప్తూ ఉంటాం దాని కథలు. మనందరం అలా నేర్చుకుని వచ్చిన వాళ్ళమే. కానీ
ఇవాళ జనరేషన్ కి చెప్పేవాళ్ళు లేక, వాళ్ళకి తెలియక, వాళ్ళు సినిమాల్లో సీరియల్స్ లో ఏదైతే చూస్తున్నారో అదే రామాయణం అనుకుని ఉన్న తప్పుల్ని అంటే మళ్ళీ వాళ్ళు అదే, వాళ్ళ అవును. సినిమా వాళ్ళ కోసం వాళ్ళు ఏదైనా అవును. తీసేస్తే వాటిని అదే నిజం అనుకుని వాటి మీద క్వశ్చన్స్ వేయడం, మన ధర్మాన్ని మనమే తక్కువ చేసుకోవడం, ఇవన్నీ చేస్తున్నాం. అసలు ఆ పుస్తకాలు చదవకపోవడం వల్ల వస్తున్నటువంటి తప్పు ఇదేనా నాకు అనిపిస్తూ ఉంటది. ఇంకొకటి చాలా మంది సహజంగా చాలా మంది అనుకుంటారు, మా ఇంట్లో రామాయణం పుస్తకం ఉంది, నేను దాని దగ్గర ఒక పువ్వు పెట్టేస్తాను నాకు పుణ్యం వచ్చేస్తుంది. అవును, వాల్మీకి మహర్షి పువ్వు పెడితే పుణ్యం కోసం పుస్తకం రాయలేదు, మనల్ని ఉద్ధరించడం కోసం రాశాడు. ఆయన రోజుకి 2 లైన్లన్నా, కనీసం 2 శ్లోకాలన్నా చదువుకుంటే నీ జీవితం బాగుపడుతుంది కదా అని రాశాడు. ఆ రామాయణంలో ఉన్నటువంటి అన్ని గాయత్రి మంత్రాన్ని నిక్షిప్తం చేశాడు. ఆయన లోపల ఎన్నో మంత్రాలు ఉన్నాయి. అది చదవడం వల్ల ఆధ్యాత్మికంగా కూడా మనకి ఎంతో శక్తి వస్తుంది, ఎన్నో విషయాలు తెలుసుకుంటా. ఇంత మంచిదైనటువంటి పుస్తకాన్ని మరి చదవడం మన శ్రేయస్సు కోసం కూడా మనకి మంచిదే కదా. కరెక్ట్ మేడం, కరెక్ట్ మేడం, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు మ్యామ్.